హాయ్, నేను మీ పాదం సుధాకర్, ఫ్యాకల్టీ ఆఫ్ జాగ్రఫీ, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. మరి భూమి తన చుట్టూ తాను తిరగడాన్ని భూభ్రమణం అంటాం. భూమి తన చుట్టూ తాను తిరుగుచు సూర్యుడి చుట్టూ తిరగడాన్ని భూ పరిభ్రమణము అంటాము. భూభ్రమణానికి పట్టు సమయము 23 గంటల 56 నిమిషాల 4.09 సెకండ్ల సమయం పడితే, మరి భూ పరిభ్రమణానికి పట్టు సమయము 365 రోజుల 1/4 రోజుల సమయం పడుతుంది. మరి భూమి తన చుట్టూ తాను తిరుగుచు సూర్యుడి చుట్టూ తిరిగి వస్తున్నప్పుడు 365 రోజులు సమయం పడుతున్నప్పుడు, అందులో జూన్ 21, డిసెంబర్ 22ను ఏమని పిలుస్తున్నారంటే ఆయనంతాలు అని పిలుస్తున్నాం. అంటే జూన్ 21 వేసవికాల ఆయనంతం, డిసెంబర్ 22 శీతాకాల ఆయనంతంగా పిలుస్తున్నాం. అంటే ఏంటి అన్నట్టు. మరి జూన్ 21న సూర్యకిరణాలు ఎవరిపైన పడుతున్నాయంటే కర్కటక రేఖకు ఎదురుగా పడుతున్నవి. కర్కటక రేఖకు ఎదురుగా పడడం జరుగుతుంది. జూన్ 21న సూర్యుడు కర్కటక రేఖకు ఎదురుగా పడడం వల్ల దీన్నే వేసవి కాల ఆయనంతం అని పిలుస్తాం. మరి మకర రేఖకు ఎదురుగా డిసెంబర్ 22న ఉంటే దాన్నే శీతాకాల ఆయనంతం అని పిలుస్తున్నాం. మరి సూర్యుడు కర్కట రేఖ పైన జూన్ 21న పడుతున్నప్పుడు ఏమవుతుంది అని అంటే, భారతదేశంలో జూన్ 21న పగలు ఎక్కువగా ఉన్నటువంటి రోజుగా పిలుస్తున్నారు. భారతదేశంలో జూన్ 21న పగలు ఎక్కువగా ఉన్నటువంటి రోజుగా పిలుస్తున్నారు. పగలు ఎక్కువగా ఉన్నటువంటి రోజుగా పిలుస్తున్నారు. ఏ రోజు? జూన్ 21. సో భారతదేశంలో పొడవైన రోజు జూన్ 21. మరి భారతదేశంలో మరి అతి చిన్న రోజు ఏదంటే డిసెంబర్ 22న సూర్యకిరణాలు మకర రేఖ పైన పడుతున్నవి. మరి ఆ రోజు ఆస్ట్రేలియాలో పొడవైన పగటి రోజుగా డిసెంబర్ 22న పిలుస్తారు. ఆస్ట్రేలియాలో పొడవైన పగటి రోజుగా. మరి భారతదేశంలో చిన్న రోజు డిసెంబర్ 22. ఎందుకంటే భారతదేశం మధ్యలో గుండా కర్కటక రేఖ ఎలా ప్రయాణం చేస్తుందో యాజ్ ఇట్ ఈజ్ సేమ్ మకర రేఖ ఆస్ట్రేలియా మధ్యలో గుండా ప్రయాణం చేస్తుంది. అంటే భారతదేశానికి కర్కటక రేఖకు ఒకే రకమైన ఉష్ణం ఉంటవి, పోతే వ్యతిరేక దిశలో ఉంటవి. మనకు శీతాకాలం ఉంటే ఆస్ట్రేలియాలో వాళ్ళకు వేసవి కాలం, ఆస్ట్రేలియా వాళ్ళకు శీతాకాలం ఉంటే మనకు వేసవి కాలం. అందుకని చూడండి, ఇండియాలో పొడవైన పగటి రోజు జూన్ 21 అయితే ఆస్ట్రేలియాలో పొడవైన పగటి రోజు డిసెంబర్ 22. భారతదేశంలో పొడవైన రోజు జూన్ 21. మరి భారతదేశంలో అతి చిన్న రోజు డిసెంబర్ 22. మరి ఆస్ట్రేలియాలో పొడవైన పగటి రోజు డిసెంబర్ 22. ఆస్ట్రేలియాలో అతి చిన్న రోజు జూన్ 21. మరి ఇక్కడనే జూన్ 21న భూమి దక్షిణాయనానికి పోతుంది. అందుకనే దాన్ని ఏమని పిలుస్తున్నాం? దక్షిణాయనానికి వెళ్తుంది కనుక ఉత్తరాయణ అంతం అని పిలుస్తున్నాం. ఉత్తరాయణ అంతం అని అంటే ఉత్తరాయణం క్లోజ్ అయింది అంటే భూమి ఎక్కడికి వెళ్తుంది? దక్షిణాయనంకి వెళ్తుంది జూన్ 21న. అందుకని ఉత్తరాయణం అంతం అని అంటారు. మరి డిసెంబర్ 22న భూమి ఉత్తరార్ధగోళంకి వెళ్తుంది. సో దేనంతం? దక్షిణాయన అంతం అని పిలుస్తారు. అంటే పైకి వెళ్ళడం వల్ల ఉత్తరార్ధగోళంకి వెళ్తుంది, దక్షిణాయనం క్లోజ్ అవుతుంది. అందుకని దక్షిణాయనం అంతం అని పిలుస్తున్నారు. అలా దక్షిణాయనం అంతం అని పిలుస్తున్నారు. ఇలా పగటి కాలాలు పగలు రాత్రుల్లో వ్యత్యాసాలు అనేది మారుతవి. ఎలా మారుతున్నవి? మరి పగలు రాత్రుల్లో వ్యత్యాసాలు ఎందుకు వస్తున్నవి? మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి గత వీడియోలో మార్చి 21, సెప్టెంబర్ 23న పగలు రాత్రులు సమానంగా ఉంటాయని చెప్పాము. జూన్ 21న పగలు ఎక్కువగా రాత్రులు తక్కువగా అని చెప్పాము. మరి డిసెంబర్ 22న ఆస్ట్రేలియాలో పగలు ఎక్కువగా రాత్రులు తక్కువ అని చెప్పాము. మరి పగలు రాత్రుల్లో ఎందుకు తేడాలు ఉంటున్నాయి? పగలు రాత్రుల్లో ఎందుకు తేడాలు ఉంటున్నాయంటే, ఇక్కడ భూమి తన చుట్టూ తాను తిరుగుచు సూర్యుని చుట్టూ తిరుగుచున్నప్పుడు తూర్పుకు కిందికి వాలి, తూర్పుకు ముందుకు వాలి ఉంటుంది. ఎంత అంటే భూమధ్య రేఖ వద్ద 23.5 డిగ్రీల కోణం మరియు ధృవాల వద్ద
66.5 డిగ్రీల కోణంతో ముందుకు వాలి ఉండడం వలన ఈ ఋతువులు అనేది ఏర్పడుతుంది. ఋతువులు అంటే ఏంటివి? వేసవికాలం, శీతాకాలం, వసంతకాలం, శరత్కాలం. అంటే ఈ ఋతువులలో ఏమేర్పడుతున్నవి? పగలు రాత్రుల్లో వ్యత్యాసాలు ఏర్పడతవి. అందుకనే జూన్ 21న పగలు ఎక్కువగాను, డిసెంబర్ 22న రాత్రులు ఎక్కువగాను ఉంటుంది. అందుకనే భారతదేశంలో దీర్ఘమైన రాత్రులు ఏ రోజు? డిసెంబర్ 22. భారతదేశంలో దీర్ఘమైన పగలు ఏ రోజు? జూన్ 21. మరి ఆస్ట్రేలియాలో దీర్ఘమైన పగలు ఏ రోజు? డిసెంబర్ 22. ఆస్ట్రేలియాలో దీర్ఘమైన రాత్రులు ఏ రోజు? జూన్ 21. ఇవండి. ఇలాంటి అంశాల కోసం మరిన్ని క్లాసెస్ కోసం యూట్యూబ్ ఛానల్ని చూస్తూనే ఉండండి. కొత్తగా చూస్తున్నటువంటి వాళ్ళు యూట్యూబ్ ఛానల్ని షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ.